ముగ్గురు కూతుర్లకు 4 సార్లు గర్భం. నిలదీస్తే కన్నతండ్రి అని చెప్పేసరికి అంతా షాక్. 56 ఏళ్ల ఓ వ్యక్తికి భార్య, 15, 17, 21 వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇతడిపై 1980, 90లలో దోపిడీ, కాల్పులు, హత్య వంటి పలు కేసుల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఓ రోజు అతను ఏకంగా తన కూతుళ్లపైనే కన్నేశాడు. పెద్ద కూతురు 4 సార్లు గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, తన కుటుంబం సంతోషం కోసం తన సుఖాలను త్యాగం చేసి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తాడు తండ్రి. అందుకే ప్రతి ఇంట్లో తండ్రికి ఎంతో ఉన్నతమైన స్థానం ఉంటుంది. అయితే కొందరు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తూ తండ్రి స్థానానికే మచ్చు తెస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి చివరకు వారిపైనే కన్నేశాడు. పెద్ద కూతురు 4 సార్లు గర్భం దాల్చడంతో తల్లికి అనుమానం కలిగింది. విచారించగా షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర ముంబైలోని నలసోపోరా వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ఓ వ్యక్తికి భార్య, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 21 సంవత్సరాలు కలిగిన ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇతడిపై ఇంతకు ముందు కూడా దోపిడీ, కాల్పులు, హత్య వంటి పలు కేసుల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అలాగే ఇతడికి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ గ్యాంగ్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఇతడంటే స్థానికుల్లో భయం ఉండేది. దీన్నే అవకాశంగా తీసుకున్న అతను అనేక దౌర్జన్యాలకు పాల్పడుతూ వచ్చాడు. అయితే కొన్నేళ్ల కిందట అతను ఏకంగా తన సొంత కూతుళ్లపైనే కన్ను వేశాడు. భార్య లేని సమయంలో ఒకరికి తెలియకుండా మరొకరిపై బలాత్కారానికి పాల్పడ్డాడు. అయితే బయట చెప్తే చంపేస్తానని చెప్పడంతో వారు కూడా బయటికి చెప్పలేదు. ఇలా 2018 నుంచి ఇప్పటి వరకు కూతుళ్ల పైన అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు పెద్ద కూతురు మొత్తం 4 సార్లు గర్భం దాల్చింది. అయితే ఇటీవల తల్లికి అనుమానం వచ్చి కూతుళ్లను కూర్చోబెట్టి గట్టిగా నిలదీసింది. విషయం తెలియడంతో వారిని తీసుకుని నలపోవరాలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత పెద్ద కుమార్తె ధైర్యం చేసి తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.